అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరినీ ఇక్కడ భోజనాలు కూర్చోబెట్టాం. ఇక్కడ మన మిగతా హాస్పిటల్లో లేని విధంగా ఇక్కడ మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకి మధ్యాహ్నం పూట భోజనాలు కూడా పెడుతున్నాము. ఎందుకంటే బయటికి ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేవు, మీకు ఉన్నా కూడా బడ్డీల దగ్గర కూర్చొని మీరు తింటుంటే కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి పాపం ఇబ్బంది పడుతున్నారు. అలాగే హోటల్స్కి వెళ్ళి దారి తప్పిపోతున్నారు. అలాగే కొంతమంది ఏమో వర్షం వస్తే తడిసిపోయి వస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి తొలగించడానికి మేడం గారు ఒక ఆలోచన చేశారు. భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి అని ఆలోచన చేశారు. అది ఆగస్టు 2వ తారీఖు నుంచి మొదలెట్టి దాదాపు 4 నెలల నుంచి ఇది నిరంతరం నడుస్తుంది. నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద 3-4 నెలల నుంచి ఇది నడుస్తూ ఉంది. మీరు ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కడో గుడికి వెళ్ళినప్పుడో, చర్చికి వెళ్ళినప్పుడో, మసీదుకి వెళ్ళినప్పుడో వింటారు ఈ ప్రసాదం అనే పదం. అక్కడ కూడా ప్రసాదం ఇస్తారు. బిడ్డల కోసం మీరు తిరుగుతూ ఉంటారు, అక్కడ ప్రసాదం ఇస్తారు. ఇక్కడ కూడా మీరు ఏమనుకుంటారంటే దీన్ని కూడా ఒక ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఇది ఏ దేవుడు ప్రసాదం అని మీకు డౌట్. మళ్ళా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదం, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం, అలా భావించి స్వీకరించండి. మరి ఆహారం అనేది ఎంత ముఖ్యమైనదో మనం వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కటి అబ్బ అనే ఛానల్ మీరు చూస్తే దాదాపు 500 వీడియోలు ఉన్నాయి. ఎలా వండుకోవాలి, తినాలి. మన మేడం వంటలక్క గారు చక్కగా చేసి చూపించారు. అలాగే మీకు బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరనే బుక్ ఇచ్చాం. అందుట్లో పేజీ నెంబర్ 51 నుంచి 55 వరకు ఏ ఆహారంలో ఏదేది అందితే మీకు బాగుంటుంది అనేది కూడా ఇచ్చాం. సపోజ్ లైకోపిన్ ఉంది, లైకోపిన్ కావాలి వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి. మరి లైకోపిన్ దేంట్లో దొరుకుద్ది? టమాటాలో దొరికిద్ది. దాన్ని మటను టమాటా కలిపి టమాటా మటన్ లాగా తింటావా, లేదా టమాటా కూరేసుకు తింటావా, టమాటా చట్నీ చేసుకు తింటావా, నీ ఇష్టం. టమాటా శరీరానికి అందాలి, అది నీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది. అలాగా మనం ప్లాన్ చేసి మీకు ఇవన్నీ చేస్తున్నాం. మీ డైట్ విషయంలో మీకు చాలా సందేహాలు ఉంటాయి. ఎందుకంటే బయట అందరూ రకరకాలు చెప్తారు, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తారు. అలాంటిది ఏం లేదండి. మీ తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు అందరూ కూడా ఏమైతే తిన్నారో అవి మీరు అందరూ నిరభ్యంతరంగా తినవచ్చు. మరి అవి తిన్నా కూడా మాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదని కొంతమందికి మళ్ళా డౌట్. అవి తిన్నా ఎందుకు పుట్టట్లేదంటే తినే విధానంలో కూడా మీరు మార్పులు చేర్పులు చేయాలి. తినే వంటల్లో కూడా కొన్ని రకమైన ధాతువులు మీకు అందాలి. అవి అందే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. మీకు ఉపయోగపడిన వాటిని తగ్గించి తీసుకోవాలి. మన పొట్ట లిమిటెడ్, మనకు వీర్యకణానికి, అండానికి ఉపయోగపడే వాటిని ఎక్కువ తీసుకోవాలి. ఉపయోగపడిన వాటితో ఈ పొట్ట నింపేసామనుకో ఉపయోగపడే వాటికి ప్లేస్ ఉండదు. అందుకోసం ఆహారం పట్ల కొంత శ్రద్ధ పెట్టి తీసుకోండి. ఖచ్చితంగా మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ చదవండి. పేజీ నెంబర్ 51 నుంచి 55 వరకు. ఉపయోగపడేవి ఒక పేజీలో రాసుకోండి, ఉపయోగపడనివి ఒక పేజీలో రాసుకోండి. చక్కగా మీరు తినేటప్పుడు వాటిని జాగ్రత్తగా దాంట్లో ఫాలోఅప్ చేసుకోండి మీ డైట్లో. అలాగే మీరు అన్నీ తినొచ్చు అని చెప్పాను. ఏదైనా మితంగా తీసుకోండి. అతిగా తీసుకుంటే ఏదైనా మంచిది కాదు. ఇప్పుడు చాలామంది కొన్ని ఇష్టం కదా, మంచిది తినమన్నాం కదా నా చికెన్ని తెగ తినేస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళీ గ్యాస్ట్రైటిస్లు రావడం, మసాలాలు వీటి వల్ల మన మందులు కూడా మింగలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. మందులు పక్కన పెట్టండి, గ్యాస్ వస్తే బిర్యానీ కూడా తినలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు, తిండి కూడా తినలేరు. ఇలాంటి విషయాలు కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని మంచిగా మీరు ఆహారం పట్ల శ్రద్ధ పెట్టండి. ఇక్కడ అందరికీ నేను అదే చెప్తూ ఉంటాను. ఇక్కడ మనం ప్యూర్ వెజిటేరియనా, నాన్ వెజ్జా, లేకపోతే ఏంటి అనేది కాదు. ఇక్కడ మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ అందేటట్టుగా మన ఆహారం ఉండాలి. అలాంటి ఆహారాన్ని ఉరికే మచ్చుకి ఒక ఎగ్జాంపుల్గా వెజ్ ఆహారాన్ని మేము అందిస్తున్నాం. ఇదంతా వెజ్ అంటే అందరూ మరి రకరకాల వాళ్ళకి రకరకాల అందించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వెజ్ ఇస్తున్నాం, అందరూ తినగలిగింది కాబట్టి ఇక్కడ మీరు అనిపించవచ్చు అసలు ఈ ఆహారాన్ని ఇచ్చేటప్పుడు మరి మీకు ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారు డాక్టర్ గారు అని అనొచ్చు. ప్రచారం కోసం ట్రై చేస్తున్నారా డాక్టర్ గారు, బాగా ప్రచారం చేసుకుంటున్నట్టున్నారు, కాస్త భోజనం పెట్టాను. ఏమి లేదండి, ఇలా ఆహారం పెట్టడం అనేది మధ్యాహ్నం పూట పేషెంట్లకు ఇబ్బంది పడకోకుండా ఈ వసతి కలిగించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. గవర్నమెంట్లో కూడా లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లేదు. మరి మనం ఇక్కడ స్టార్ట్ చేసాం.
ఇలాగే మిగతా హాస్పిటల్లో డాక్టర్లు కూడా మంచి మనసు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఐడియా వచ్చి ఉండదు. నాకంటే మా ఆవిడ మంచి మనసు ఉన్నది కాబట్టి నాకు ఐడియా ఇచ్చింది. ఎక్కడైనా మొగుడు 10 రూపాయలు ఖర్చు పెడుతుంటే వెనకలాగే పిల్లలు ఉంటారు, కానీ సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా చేయండి అని ఎంకరేజ్ చేసే భార్య చాలామందికి అరుదుగా ఉంటుంది. మరి నా భార్య నాకు సలహా ఇచ్చింది కాబట్టి నేను ఇలాంటి అద్భుతమైన మరి కార్యక్రమం చేయగలుగుతున్నాను. మిగతా డాక్టర్లకు కూడా మంచి మనసు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి వీడియో చూసో, ఈ వీడియో లేకపోతే ఫోటోనో చూసి వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకోగలిగితే ఎంతోమందికి ఇబ్బందులు తొలగిపోతాయండి. లేకపోతే బయట అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పొద్దున్న వస్తారు, రాత్రి వరకే పట్టేస్తుంది హాస్పిటల్ కంటే, తిని తినక చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆలోచన కలగాలని చెప్పి భగవంతుడు మీకు ఎలాగైతే యూట్యూబ్లో ఒక వీడియో చూపించి అంత దూరం నుంచి బిడ్డ కోసం మీరు తాపత్రయపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా కేవలం ఆహారం ద్వారా, చిన్నపాటి మందుల ద్వారా మనం ఎలాగైతే ప్రెగ్నెన్సీ పొందేందుకు దారి చూపించాడో, అలాగే భగవంతుడు ఈ వీడియో ద్వారా మీలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి భగవంతుడు ఆ డాక్టర్కి కూడా దారి చూపించి అక్కడ కూడా ఏర్పాటు చేయిస్తారనే ఉద్దేశంతోనే ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. మీరు ఎవరు అన్నిదా భావించరని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా మీరు చాలా దూరాల నుంచి వచ్చారు. చక్కగా ఈ ఆహారాన్ని తీసుకోండి. తీసుకునేటప్పుడు మాత్రం మీ వీర్య వృద్ధి, అండాల క్వాలిటీ పెరగడానికి ఈ ఆహారం పనిచేస్తుంది. నా పన్నెంటి బిడ్డ ఇవ్వడానికి ఆ భగవంతుడు ప్రసాదం నాకు ఈ రూపంలో అందింది అనుకుంటూ మీరు ఇది స్వీకరించండి. ఎందుకంటే మన కోరికలు నెరవేరాలంటే 3 రకాలుగా మనకు ఆహారం మనకు అందాలి. మొదటిది మీరు మంచి మనసుతో అది స్వీకరించాలి. రెండోది మంచి చేతుల మీదుగా మీకు అందాలి. మూడోది మంచి మనసుతో తయారు చేసి ఉండాలి. మీ అమ్మ తయారు చేసినట్టు, మీ ఆవిడ తయారు చేసినట్టు మీ మంచిని కోరుతూ వాళ్ళు ఉండాలి. అమ్మ ఎలాగైతే నీ బిడ్డ పెరగాలని, అభివృద్ధిలోకి రావాలని ఎలా అయితే ఉంటుందో, అందుకే ఇలాగే ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతులతో హోమ్ ఫుడ్ కింద మీరు అనుకున్న కోరికలు నెరవేరి మీ బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న ప్రయత్నాలని విజయవంతం అవ్వాలి, సఫలీకృతం అవ్వాలని మేము వండించి హోమ్ ఫుడ్ కింద తెప్పిస్తున్నాం. అలాగే మేడము అమృత హస్తాల మీదుగా మీకు ఈ ఆహారం అందేటట్టు చేస్తున్నా. ఎందుకని మేడం లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మేడం అంటే మామూలు మేడం కాదు, మేడం అంతే. ఎన్టీఆర్ డిస్టిక్లో 2 జిల్లాలకు ఆవిడ జోన్ చైర్మన్గా ఉన్నారు లయన్స్ క్లబ్లో. నేను రీజనల్ చైర్మన్గా ఉంటే ఆవిడ జోన్ చైర్మన్గా ఉన్నారు. నాతో పాటు పొటాపొటీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఫ్యామిలీకి ఇద్దరికి 2 పోస్టులు ఒకే మరి జిల్లాలో ఎవరు జిల్లా స్థాయి పోస్టులు అవి ఒకే ఫ్యామిలీలు ఎప్పటికీ రావయి. ఇవి మరి వచ్చాయంటే ఏంటంటే నాతో పాటు పోటీగా ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది అన్నదాన కార్యక్రమాలు చేశారు, బయటికి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశారు. పిల్లలు మరి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందించారు. అలాగే కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టారు. పిల్లలకి మరి చిన్న లేడీస్ కొంతమంది కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్లు అందజేశారు. కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందజేశారు. ఇలా స్కూల్ పిల్లలకు వచ్చేటప్పటికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకు ఉచితంగా కళ్ళజోడులు అందేటట్టు చేశారు. ఇంకా చిన్నపిల్లలు స్కూల్లో ఎగ్జామ్ తప్పామని చెప్పి సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి వారికి మరి మానసికంగా ధైర్యం కలగడం కోసం మోటివేషనల్ స్పీచ్లు ఇప్పించారు. డయాబెటిక్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, మరి పీడియాట్రిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మేడం చేస్తున్నారు విజయదుర్గా పావని. మరి అలాంటి ఈ రోజుల్లో మన పని మాని ఎదుటి వ్యక్తికి ఒక్క చిన్న పావల సేవ చేయడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. మన పని మాని మనకు వచ్చే డబ్బులు వచ్చే సమయాన్ని కూడా ఎదుటి వ్యక్తికి కేటాయించడం, మనం పూర్తి సమయంలో సంపాదించుకున్న డబ్బులు కూడా ఎదుటి వ్యక్తి మేలు కోసం ఖర్చు పెట్టడం అనేది మరి చాలా అరుదు. అలాంటి వ్యక్తులను ఏమంటారు? దేవుడు లాంటి మనిషి అంటారు. మరి అలాంటి దేవుడు లాంటి మనిషి చేతుల ద్వారా మీకు ఈ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుందనే ఉద్దేశంతో మరి ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఈ ఆహారాన్ని చక్కగా ప్రసాదంగా స్వీకరించాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు బిడ్డ పుట్టి మాతృదేవత పితృదేవతలు అవ్వాలని,
దేవుళ్ళు అవ్వాలని ఈ దేవుళ్ళు కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి తీసుకొచ్చి అతిథులుగా తీసుకొచ్చి మాకు అప్పగించాడు, భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భగవంతుడికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మేడం గారిని కూడా బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంలో కొత్త రకమైన ఆలోచనకి శ్రీకారం గుర్తించిన పావని మేడం గారిని కూడా బ్లెస్ చేయమని కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి చక్కగా అంతా పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ. ఆకలితో ఉన్నారని స్పీచ్లు ఎక్కువకోకుండా ఆపేశారు మేడం. ఓకే, త్వరగా స్టార్ట్ చేద్దాం. ఈ ప్రసాదాన్ని మాత్రం చక్కగా మీరు మనస్ఫూర్తిగా నా బిడ్డని ప్రసాదించడానికి ఆ భగవంతుడే మీకు అందించిన ప్రసాదంగా భావించి స్వీకరించండి. అతి తొందరలోనే మేడం అన్నట్టు చక్కటి పాజిటివ్ న్యూస్తో, గుడ్ న్యూస్తో మీరు అనుకున్న కోరికలు నెరవేరి మరలా 12 బిడ్డతో రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.